కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే స్వీయ కవిత కామాస. రచన చిర్రావూరు మదన్ మోహన్. మహిళ మాయే మనసుకు శత్రువు, కోరే ఆశయే ఆత్మకు శత్రువు. కోరిక తీరాలని మది కాశ, కోరిక తీరిన వెడలు మరో దిశ. భువిలో పుట్టిన జీవులందరూ పొందువల్లనే జన్మను పొంది జీవితాంతమ ఆశల వలలో కొట్టుకుపోవట సహజం. అనగనిది ఆ ఆశల అలజడి, లజ్జా భయముల లెక్క పెట్టక క్రమశిక్షణకు దూరం చేసి అక్రమ దారిలో నడిపించును అది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, జన్మేంద్రియములు హద్దులు మీరి వద్దును ఆశను వరించి తీరు నిద్రను కూడా ఎదిరించి. ఆశ అన్నది అణచాలంటే అందరి వల్ల కాని పని. జాగ్రత్తావస్థ స్పృహతో మనలో కోటికొకడే గెలిచేను మరి. అమాయకత్వపు అజ్ఞానంతో హద్దులు దాటును అవివేకం. ఆశతో మదిని బానిస చేసి అధోదిశ వైపు పయనించు. కళ్ళు పాలుగా కనిపించు, విషము తేనెగా అనిపించు. కామ కలుషిత ఆశల మదిలో అన్నీ భ్రమలై విహరించు. దురాశలను ఇలా ఆకర్షించే స్వార్థపరుల మది అన్నది ఇనుప రజనును ఆకర్షించే అయస్కాంతము వంటిది. అరిగేదేమో అన్నమే కానీ ఆకలి అరగనే అరగదు. కరిగేదేమో కాలమే కానీ కామాసన్నది కరగదు. గుణవంతుడైన గురు సన్నిధిలో శరణాగతుడివై శిరసుంచి అంధకార ఆ ఆశల నుండి విముక్తి పొందుట నేర్చుకో. గుణవంతుడైన గురు సన్నిధిలో శరణాగతుడివై శిరసుంచి అంధకార ఆశల నుండి విముక్తి పొందుట నేర్చుకో. స్వీయ కవిత కామాస. రచన చిర్రావూరు మదన్ మోహన్.